ఒంగోలులో ఆర్టీసీ గ్యారేజ్లో కొంత స్థలాన్ని కలిపి అడ్డంగా గోడ కట్టి రెండో వైపు గేటును తొలగించి చదును చేసే పనులు చేపట్టారు. ఇన్నాళ్లు ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారు. ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం కూలిపోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో దీనిపై తెలుగుదేశం జనసేన నాయకులు స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణపు పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యే జనార్దన్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎన్నికల ముందు బయటికి రాకుండా ఆ రోజు అధికార మతంతో అధికారుల్ని బెదిరించి టెండర్లు పిలవకుండానే పిలిచామని చెప్పి ఈరోజు ఆర్టీసీ స్థలాలు ఈ విధంగా అతి తక్కువ ధరకి కోడ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు అంటే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా వాళ్ళు అక్రమ సంపాదన చేశారు, అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అక్రమంగా సంపాదించాలంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. త్వరలోనే ఈ లీజుకు ఉన్నటువంటి అన్నీ కూడా వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఇలాంటి అక్రమంగా ఎవరెవరిని బెదిరించి దౌర్జన్యంగా ఈ విధంగా కబ్జాలు చేశారో అవన్నిటిని కూడా వెలికి తీస్తాము, బయటికి తెస్తాము.